వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద విశృంఖలంగా దాడులు జరుగుతూ ఉండడం, ఇళ్లల్లోకి వెళ్లి ఆడవాళ్ళను జుట్టుబట్టి బయటకు లాక్కొనొచ్చి మరీ దుశ్శాసన పర్వాలు సాగిస్తూ ఉండడం, ఇళ్లలోకి వెళ్లి లూటీ చేయడం, మెల్లల్లోనే లూటీ చేయడం, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంటే వెళ్లి దాడి చేయడం, కొట్టడం, దీనికి కొందరు పోలీసుల సహకారాన్ని తీసుకోవడం, ప్లస్ ఎలక్షన్ కమిషన్ సహకారాన్ని తీసుకోవడం, ఊర్లలోనే లేకుండా ఖాళీ చేసిపోయే పరిస్థితులు ఉండడం, 144 సెక్షన్ లాంటివి ఉన్నా కూడా వైసీపీ వాళ్ళని మాత్రం అరెస్టులు చేసి, వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి, వైసీపీ వాళ్ళని మాత్రం ఏమంటారు హౌస్ అరెస్ట్‌లు చేసి, టీడీపీ వాళ్ళని మాత్రం ఎక్కడ ఏమీ ముట్టుకోకుండా, ఇంత దారుణంగా జరుగుతూ ఉంది గదా! ఎవరికైనా అనిపించొచ్చు. అరే! పోలింగ్ అయిపోయింది గదా! ఏంటి విశృంఖలత్వం? ఇన్ని దాడులేంటి? ఇంత దుశ్శాసన పర్వాలేంటి? ఇంత లూటీలేంటి? ఈ విధంగా వెంటబడి పెట్రోల్ క్యాన్‌లతో తరిమి నిప్పులెందుకు పెడుతున్నారు అని. గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది వెరీ, వెరీ బిగ్ రెడ్ అలర్ట్. వెరీ, వెరీ బిగ్ రెడ్ అలర్ట్ ఇది. ఎందుకు తెలుసా? దీని వెనక నాకైతే పక్కా ప్లాన్ కనిపిస్తూ ఉంది. చాలా, చాలా పక్కా ప్లాన్ కనిపిస్తోంది. ఆ ప్లాన్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు. చాలా తక్కువ మార్జిన్‌తో ఈసారి చాలా సీట్లు తారుమారు కాబోతున్నాయి అని. చాలా తక్కువ మార్జిన్‌తో చాలా సీట్లు ఈసారి అటువైపైన, ఇటువైపైన గెలవబోతున్నారని తక్కువ మార్జిన్‌తోటి. ఆ తక్కువ మార్జిన్ అన్న ఎడ్జ్ చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండొచ్చు అనే అంచనా టీడీపీ క్యాంప్‌లో గూడా ఉంది. ఈ క్రమంలో కౌంటింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏజెంట్లు కూడా కూర్చోవాలి అంటే భయపడే విధంగా, కూర్చునే వాళ్ళేదో తూతు మంత్రంగా ఉండే విధంగా, వాళ్ళను భయభ్రాంతులకు గురిచేసి, అవసరమైతే ఈ తక్కువ మార్జిన్‌తో ఉన్నటువంటి రిజల్ట్‌ని తారుమారు చేయాలనే ఒక ఎత్తుగడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. విశృంఖలంగా దాడులు జరగడం ద్వారా వైసీపీ శ్రేణులను మానసికంగా పూర్తిగా డల్ జేసి, అమ్మో! ఈ స్థాయిలో టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నారంటే అధికారం వాళ్ళదేనేమో, ఆ ధైర్యంతోటి ఉన్నారేమో అని ఒక ప్రాపగండా గాని తీసుకొనొచ్చారు గదా! ఫస్ట్‌లో. సో, ఇదంతా కూడా వైసీపీ శ్రేణుల్లో ఒక ఏమంటారు ఒక నిస్పృహాన్ని, ఒక నైరాశ్యంలోకి నెట్టేసి కౌంటింగ్ వరకు, కౌంటింగ్ రోజు తక్కువ మార్జిన్ ఉన్న వాటిని తారుమారు చేసే ఎత్తుగడకు తెరలేపుతూ ఉన్నారు. అప్పటి వరకు వైసీపీ శ్రేణులను మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషను, పోలీసులు కూడా వాళ్ళకి సహకారం అందిస్తున్నారు అంటే, అటువైపు పాజిటివ్ ఉందేమో అని చెప్పి ఒక ఫీల్ కలిగేలా వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. కౌంటింగ్ జరిగేంత వరకు కూడా ఇది కొనసాగచ్చు. నాకైతే పర్ఫెక్ట్ స్ట్రాటజీగా అనిపిస్తోంది వాళ్ళ వైపు నుండి. ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారమే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దీన్ని గనక ఇప్పుడే అడ్డుకోకపోతే, వైసీపీ శ్రేణుల్లో గనక ఆత్మస్థైర్యాన్ని నింపకపోతే, వీళ్ళే గెలుస్తున్నారు అనే సంకేతాలు పంపడమే కాదు, వాళ్ళ దాడులను కూడా అంతే తీవ్రంగా అడ్డుకోలేకపోతే, దాడులు జరగకుండా గనక వీళ్ళు చూడలేకపోతే, ఇప్పుడున్నటువంటి సమస్యాత్మక ప్రదేశాల్లో ఉన్న పోలీసులను కూడా వీళ్ళు మార్పించుకోలేకపోతే, ఇక్కడున్న సిబ్బందిని గనక వీళ్ళు మార్పించుకోలేకపోతే, ఎలక్షన్ కమిషన్ వినకపోతే, వీళ్ళు కోర్టుకైనా వెళ్లి ఆ పని చెయ్యకపోతే, కౌంటింగ్ రోజు చాలా చాలా ఇంతకు మించి జరగొచ్చు. తక్కువ మార్జిన్ ఉన్నవి తారుమారు కావచ్చు. వెరీ, వెరీ బిగ్ రెడ్ అలర్ట్ టు వైసీపీ.